కాకిని చూపించి చిన్నతనంలో మనకు ఒక పాట నేర్పారు మన మాస్టార్లు. ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్తున్నా. ఈరోజు మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. రైల్వే ప్లాట్ఫామ్ మొత్తం శబ్దాలతో కంపిస్తుంది. అలాంటి గందరగోళంలో ఒక కాకి నెమ్మదిగా అటు ఇటు చూస్తూ నడుచుకుంటూ వస్తుంది. దాని కళ్ళల్లో దాహం, దాని కదలికల్లో అలసట. అక్కడే ప్లాట్ఫామ్ అంచున మెరుస్తున్న కొద్దిసేపు నీరు, చుట్టూ రైలు గర్జిస్తూ ఉన్నాయి. కానీ కాకి ఆ శబ్దాలకు లొంగలేదు. తల వంచి తను వచ్చిన పనిని చూసుకోవడానికి వెళుతూ ఉంది. ఒక్కొక్క చుక్కను తాగుతూ ఉంది. ఆ నీటితో పాటు దాని ప్రాణాల్లో కొద్దిగా ఊపిరి నింపుకున్నట్టుంది. రైలు విజిల్ చీల్చుకుంటూ వచ్చిన తని పని మాత్రం ఆగలేదు. క్షణం ఆగి కాకి రెక్కలు విప్పి ఆకాశంలోకి ఎగిరిపోతూ ఉంది. జీవితం ఎంత కఠినమైనా బ్రతకడానికి ఒక చుక్క నీరు చాలు అన్నట్టుగా మనకు ఈ కథలో తెలుస్తుంది. మీరేమంటారు ఫ్రెండ్స్?